పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్కు తరలించిన టేక్మాల్ పోలీసులు. కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రులు. టీఆర్ఎస్ రైతు మహాధర్నాలో అతిథిగా తొండ. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, గుండెపోటుతో కూతురు మృతి. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని వేల్పుగుండ గ్రామం శివారులో ఉన్న 1000 ఏళ్ల చరిత్ర గల పార్శ్వనాథ విగ్రహాన్ని దొంగలించిన యువకులు ఉన్నతమైన చదువులు చదివి చెడు వ్యసనాలకు బానిసలే అత్యాశతో ఉన్న పలంగా రాత్రికి రాత్రి గొప్పవారు కావాలని చెడు ఉద్దేశంతో పురాతనమైన విగ్రహం అమ్మితే చాలా డబ్బులు సంపాదించవచ్చని బీటెక్ చదివిన 5 మంది కలిసి అమ్ముటకు ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసు వారు వారిని చాకచక్యంగా పట్టుకొని విగ్రహాన్ని స్వాధీనపరుచుకున్నారు. చూసుకునే విధంగా చేసుకోవాలి. అదే ఎవరు పట్టించుకోలే. అది లేకపోయేప్పటికీ అందరూ విగ్రహం పోయిందని చెప్తున్నారు. అంతకుముందు దాన్ని అట్లా పడి ఉన్నా కూడా ఎవరు దాని గురించి అడిగిన వాళ్ళు లేరు, దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ చర్చ చేసుకుంటూ వచ్చారు. అడిగారు, తిరిగి ఎవరు కొనలేదు. మళ్ళీ ఒక ప్లేస్లో పెట్టుకున్నారు. ఎట్లా ఎవరు వస్తే చూపిద్దామని మాకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చారు. ఆ ప్లేస్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టులో చెప్పాము. ఎంక్వైరీ చేసినాము. అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చి ఒక గ్రామస్తుని అడిగారట. అడిగితే మాకు ఇవ్వండి మేము తీసుకుంటాము అంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పినారు వాళ్ళు. అయితే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మా సిఏ గారు చెప్పిన ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ వీళ్ళ వాళ్ళకి ఫోన్ లింక్స్ కానీ తేరలేదు. ఉంటే వాళ్ళని కూడా ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఉంటే ఎవరు కూడా వదిలిపెట్టమని. ఈ నిందితులు ఏరియా వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు, ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా. ఇప్పుడు మీరు వాళ్ళని తీస్తే మళ్ళీ ఒకసారి మొత్తం సర్జరీ చేస్తారు. ఏదో షేప్ వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు మీకు మంచి చేస్తారు. కావాలంటే చేపిస్తారు. చూడలే ఇంతమందికి వచ్చి రాలేదు సార్. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు. నిన్న కార్డియాక్
శరన్నవరాత్రులను పర్వదినాలను పురస్కరించుకుని కుప్పం కొత్తపేటలోని పెద్దపల్లి గంగమాంబ దేవాలయంలో ధర్మకర్త శివకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. నేటి నుంచి విజయదశమి వరకు ఆలయంలో అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని అన్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని రోజుకు అలంకరణతో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నవరాత్రుల సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి దీవెనలు పొంది సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో వింత సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజ్ పైకి ఒక తొండ దూసుకొచ్చింది. భయంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్టేజ్ పై నుంచి నిల్చొని పక్కకు జరగగా పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రైతోడు సైతం పక్కకి జరగగా తొండ మనల్ని ఏం చేస్తుంది, తొండకు భయపడతారా అంటూ రాజయ్య నవ్వారు. వెంటనే ఆ తొండ నిల్చొని మాట్లాడుతున్న రాజయ్య దోతిపై ఎక్కి షెడ్ లోపలికి నుండి ఛాతీ వరకు వెళ్ళింది. ఒక చేత్తో మైకు పట్టుకున్న రాజయ్య మరో చేత్తో తొండను షెడ్తో అదిమి పట్టుకున్నారు. పక్కనే ఉన్న తొర్రూరు మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రాజయ్య షెడ్ బటన్ విప్పి కన్వతో తొండను బంధించి పక్కన విసిరేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కూటమి అనేసరికి వచ్చిన రైతులందరూ విరగబడి నవ్వారు. కొందరు రాజయ్య ఎప్పుడు చమత్కారుడే అంటూ సంబోధించారు. ఇవ్వడం లేదు. అదే విధంగా రైతులు గాతుండదు మనవలేం చెప్పేది. ఇట్లా దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు కాంతులతో అమ్మవారిని దర్శనం కోసం వచ్చే భక్తులు, అధికారులు ఏర్పాటు చేసిన లేజర్ షో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఒక అజ్ఞాతవాసి అమ్మవారికి ఇచ్చిన సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్ర కిరీటంతో శ్రీ కనకదుర్గమ్మ వారు అతి సుందరంగా అలంకరణ అయి వచ్చే భక్తులకి దర్శనమిస్తున్నారు. రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చా. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరుకు. అటులైనా ఈ విశ్వంలో
నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. తథాస్తు. దేవతలంతా ఎంతో కాలంగా స్వర్గలోకంలో సకల సుఖాలను అనుభవిస్తున్నారు. వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళను శాపంగా నాశనం చేస్తాను. దేవతల పక్షం వహించిన వారు ఎంతటి వారైనా వారికి మరణం తథ్యం. అది నీకు తప్పదు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారిని గాయత్రీమాత అలంకారంలో స్థానార్చన, చంద్రగంట, దుర్గా అర్చనలు నిర్వహించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. దేవాలయానికి నగరం నలుమూలల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు నాగరాజ్ శర్మ మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతి ఒక్కరికి కొలిచిన శుభములు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. మహానగరంలో స్వయంగా నూతన మణిదీపంగా రూపొందుతూ భక్తుల ముందు బంగారు తల్లి భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవం నేడు 3వ రోజుకు చేరుకున్నవి. మొదటి రోజు బాలాగాను, రెండవ రోజు అన్నపూర్ణేశ్వరి గారు దర్శించాక ఈరోజు గాయత్రి గాయత్రి వరదాభయ శంకర్ చక్ర వేదం చెప్పింది. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. కనుక గాయత్రి మాతగా ఎవరైతే అమ్మవారిని దర్శించి ఆరాధిస్తారో వారికి సాధకులుగా భక్తి వారిని కలుగజేసి అమ్మవారు జ్ఞాన వైరాగ్యములను అందజేస్తుంది. తల్లిని మించిన దైవం లేదు, తల్లిని పూజిస్తే అమ్మను పూజించినట్టే. గాయత్రిగా ఈనాడు దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా చక్కటి విద్య ఉపాసన వారికి అమ్మవారు అందజేస్తుంది. భద్రకాళి శరణం మమ. కర్నూలు జిల్లాలో ఈ నెల 12న జరగబోయే దేవరగట్టు బన్నీ ఉత్సవాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని దేవాదాయ కమిటీ సభ్యులు సూచిస్తూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరపు నుంచి చేయవలసిన ఏర్పాట్లను చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో దేవరగట్టు బన్నీ ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు దేవస్థాన కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో అధోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అసిస్టెంట్ కలెక్టర్
పెంచెల కళ్యాణి, డిఆర్ఓ చిరంజీవి, పత్తికొండ డీఎస్పీ వెంకటరామరయ్య, పత్తికొండ ఆర్టీఓ రామలక్ష్మి, ఆయా శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో కలకలలాడాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో 3 రోజులుగా చండీయాగం నిర్వహిస్తున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమారస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రఘువరావు, భార్గవ్ తేజ, మాజీ సర్పంచ్ యాకాంతరావు తదితరులు పాల్గొన్నారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు వారి పట్టం చుట్టుకుని పట్టు వస్త్రాలు తీసుకుని ఆలయానికి వెళ్తున్న సీఎం సతీ సమేతంగా ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్తకల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ ఈరోజు తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి ప్రభుత్వ పక్షాన
ప్రజలందరికీ సర్వశ్రేయస్సులు కలగాలి అనేటువంటి ఉదాత్తమైనటువంటి ఆశయంతో పట్టు వస్త్రాలను సమర్పించటానికి తిరుమలకి విచ్చేయటం జరిగింది. బేడి ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క మర్యాదలలో ఒకటైనటువంటి ఇప్తికపాల్ అనేటువంటి మర్యాదను అర్చక స్వాములు చక్కగా అనుసరింపచేస్తూ వారికి శిరోవేష్టనంగా పట్టు వస్త్రాన్ని చక్కగా అలంకరించడం జరిగింది. దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారు, తిరుమల జాయింట్ ఈఓ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శేష వస్త్రపూర్వకంగా సత్కారాన్ని అందించి ఇప్తికపాల మర్యాదను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తమ ధర్మపత్ని అయినటువంటి భువనేశ్వరి గారితో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది భక్తులందరూ వీక్షిస్తూ ఉన్నారు. ఈ విధంగా భార్యాభర్తలు కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించటం అనేటువంటిది తెలుగువారి యొక్క ఆచార్య వ్యవహారాలకు ఒక చక్కని ఉదాహరణ. తిరుమల క్షేత్ర సంప్రదాయ మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్తో పాటు మరో 3 శాసనసభ్యులు ఇవాళ ముంబైలోని సచివాలయంలోని 3వ అంతస్తు నుంచి దూకారు. అక్కడ కట్టిన వలారంపై వారంతా పడ్డారు. షెడ్యూల్ తెగల కేటగిరీలో ఒక వర్గానికి చేర్చడాన్ని నిరసిస్తూ వారంతా నిరసన తెలుపుతూ ఈ సంఘటనకు పాల్పడ్డారు. సచివాలయ భవనంపై నుంచి దూకి ఎవరు ఆత్మహత్య చేసుకోకుండా ఉండడానికి ఆ వలను 2018లో ఏర్పాటు చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అజిత్ పరార్ వర్గానికి చెందిన నేతనే నరహరి జిర్వాల్. ఆయనతో పాటు 3 శాసనసభ్యులు కలిసి ధన్నగర్ కమ్యూనిటీ షెడ్యూల్ తెగల ఎస్సీ కేటగిరీలో చేర్చాలనే డిమాండ్ వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జి వెంకటస్వామి జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్లు జె అన్నశ్రీ, శ్రీ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు కాక వెంకటస్వామి జీవితంలో అనేక పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేశారని, అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాస్, జిల్లాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మహనీయుని యొక్క స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీర్చుకుందాం. కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి ఉద్యమంలో పాల్గొని బషీర్బాగ్ ఉద్యమంలో బలమైనటువంటి ఇంత పెద్ద లీడర్ అయ్యారు, ఇంత పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చింది. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ అంటే మోర్ దాన్ ఎనీబడి స్టేట్మెంట్ కావాలన్నా వీల్ బి వెరీ ప్రౌడ్, వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ విల్ బి వెరీ యాక్చువల్లీ వెరీ ఫార్చునేట్. సో మన లోకల్ పర్సన్ చేసిన ఎవ్రీ స్మాల్ చిన్నది పెద్దది ఎవ్రీథింగ్ వీ రియలైజ్ వీ అండర్స్టాండ్. సో ఆ ఇన్స్పిరేషన్ తో మనం ముందుకెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫైల్ ఇందాక శ్యామప్రసాద్ గారు అన్నట్టు వాట్ ఎవర్ వర్క్ యూ డూ డౌన్ రోడ్ కానీ కార్మికులు కానీ లేకపోతే పూరేశ్వర కానీ హెల్ప్ అయ్యేటట్టు ఆ థాట్ అనేది మైండ్ లో పెట్టుకొని ఆ స్పిరిట్ తో ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. మా ప్రాంతం పేదలు ఎక్కడ ఉంటారో వ్యవసాయం ఉంటారు. అందుకే ఆయనకు ఒక మార్పు ఏంటంటే ఉచిత వ్యవసాయం అంటాం. అంటే మా ఏదైతే వ్యవసాయం వాళ్ళకి ప్రభుత్వ భూములు, ఆ ప్రభుత్వ భూములు అందరికీ కూడా వాళ్ళకి గుర్తు చేయించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు వ్యవహారానికి పోవడం జరిగింది. అందుకని అప్పుడున్న ప్రభుత్వంలో కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఉన్న ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా ఆయన మాట కాపాడాలని గౌరవించారు. అంటే తన స్థాయికి ఏది చేయగల కోసం మానవులు అభివృద్ధి మన ఈరోజు ఎక్కడైనా జరుపుకుంటాము. మన ప్రాంతం నుంచి కేంద్ర మంత్రిగా కుమారసారిగా పనిచేసే వ్యక్తి ఆయన విగ్రహాన్ని మన విభజన కాలంలోనే ఆడపడే నిరంతరము తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అప్పుడున్న తొలి తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, రైతుల ఉద్యమాలు కావచ్చు, పార్టీకి లభితారు తెలంగాణ కోట ఏంటి, బాగా నిజంగా సలహా సూచనలు అందరికీ ఇస్తూ వచ్చారు.
కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా పార్టీ అప్పటికి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమానికి ఆయన దేశాలుగా నిర్వహించడం అట్లా పేదల కోసం తెలంగాణ కోసం నిరంతరం కష్టపడేది. నేను ఆ మానవుడు లేకపోతే ఈరోజు చాలా మంది కార్మికులకు అప్పులు లేదు కాదు. ఈరోజు మామూలు సేవల కోసం పోరాటం చేస్తాం. వారి పోరాట ఫలితంగానే చాలా మందికి ఇల్లు వచ్చినాయి, చాలా కార్మికులకు అప్పులు వచ్చినాయి. ఈరోజు ఆ అప్పుల యొక్క ఫలితాన్ని మీరు అందుకే ఈరోజు కోల్బేట్ ఏరియాలో వెంకటస్వామి గారు కార్మికుల గుండెల్లో ఉంటాయి. అట్లా ఆయన చేస్తే మనం మానవుడు. సో వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తూ మంచి విషయాలు ఉంటాయి. మీరు ఏ పని చేసినా కూడా మీ పని వల్ల పేదవాళ్ళకు కాస్త మేలు జరగాలి అనేది వచ్చిన సందేశం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.